హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబా డిజైనర్ బొటిక్. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఏ కలర్ కాంబినేషన్ శారీ అయితే నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ విత్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. ప్రీవియస్‌గా మనం చూపించాం. పూర్ణిమ చూపించింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి పిచ్‌వాయి డిజిటల్ ప్రింటింగ్‌లో అయితే వచ్చిందండి. దానిలో మనం కొన్ని రీస్టాక్ చేసాం. కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే యాడ్ చేసాం. యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ చందేరి శారీస్. సాఫ్ట్ చందేరి శారీస్ ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళే మళ్ళీ కూడా పర్చేస్ చేస్తున్నారండి. సో, అంత బాగుంది ఫ్యాబ్రిక్. చాలా బెస్ట్ ప్రైస్‌కి చాలా రీజనబుల్ ప్రైస్‌కి అయితే ఇస్తున్నాము. సో, అవి కూడా చూసేయండి. అండ్ క మైసూర్ క్రేప్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. మనకి పర్ఫెక్ట్ ఫర్ పార్టీ వేర్ అండి. మన ఓన్ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా ట్రెండీగా ఉన్నాయి డిజైన్స్ కూడా. అవి కూడా నేను ఇప్పుడైతే చూపించేస్తా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను వేర్ చేసిన శారీ వచ్చేసి షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఇదొచ్చేసి చాలా కంఫర్టబుల్‌గా ఉంది. యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ ఉంది. అండ్ విత్ జెరీ బోర్డర్స్‌తో మనకి ఎలివేటింగ్ లుక్ అయితే వస్తుందండి. మనం చక్కగా సెమీ పార్టీ వేర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద ఉంటుంది. మీరు బయట కూడా సేమ్ ఇలాంటి డిజైనే చూడొచ్చు. బట్ ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. మీరు ఇప్పుడు షోరూమ్స్‌లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గానీ 1+1 ఆఫర్ అని ఇలా కూడా పెడుతున్నారు. బట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మన దగ్గర ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ బయట కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఏదన్నా కొంచెం తక్కువ ప్రైస్‌కి వస్తుంది అంటే అది ఖచ్చితంగా క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి అయితే నోట్ చేసుకోవాలి. నేను వేర్ చేసిందొచ్చి మనకి మంచి క్వాలిటీ ఆఫ్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఈ కలర్ కాంబినేషన్ కూడా లోటస్ పింక్ తోటి మనకి హైలైట్ చేశారు. చాలా బాగుంది యాక్చువల్‌గా. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. యూజువల్‌గా లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేయొచ్చండి. అంటే ఆఫీస్ వేర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. జర్నీస్‌కి గానీ, లేకపోతే మనం టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ విత్ పిచ్‌వాయి ప్రింటింగ్ చూపించాం కదండీ! ప్రీవియస్ ఎపిసోడ్‌లో. దానిలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ దానిలో కూడా కలర్ కాంబినేషన్స్ కొన్ని యాడ్ చేసి అయితే చూపిస్తున్నాము. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి బ్లాక్, ప్యూర్ బ్లాక్ అండి. జెడ్ బ్లాక్‌తో ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగా డిజిటల్ ప్రింటింగే ఇది. మనకేమి హ్యాండ్ ప్రింట్ కాదు. బట్ ఫ్యాబ్రిక్ వైస్ వచ్చేసి మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఈ షేడ్ ఆఫ్ జెరీస్ కూడా మనకి మంచి రిచ్ లుక్ అయితే ఇస్తాయండి. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగున్నాయి యాక్చువల్‌గా శారీస్. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్మాల్ జెరీ చెక్స్ అయితే వచ్చింది. అండ్ ఈ బోర్డర్ వచ్చేసి ఇక్కడ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. ఇక్కడ మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే సారీ. డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పీకాక్ డిజైన్ వచ్చి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే డిజైన్ చేశారు. చాలా ట్రెండీ కాంబినేషన్స్ అండి. బ్లాక్ విత్ మనకి బ్రిక్ షేడ్ ఆఫ్ ఆరెంజ్, నాట్ రెడ్ అండి. ఆరెంజ్‌లో కూడా చాలా డిఫరెంట్ షేడ్ అసల. అసలు యూజువల్‌గా మనం ఇది చూడము. చాలా బాగుంది. అండ్ ఈ జెరీ కూడా లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ. ఈ గోల్డ్ జెరీ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ఒక 8 ఇంచెస్ అయితే ఉంటుంది. చాలా మంచి ఫినిషింగ్, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ మనకిలాగా పిచ్‌వై ప్రింటింగ్ లాగా ఇచ్చారు. సో, ఓవరాల్ లుక్ వచ్చేసి ఒకవేళ మనం ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే దగ్గరికి పెట్టుకుంటే బోర్డర్స్ ఇలా కనిపిస్తాయండి. మీరు సింగిల్‌గా అన్నా వేర్ చేయొచ్చు. అసలు ఎటువంటి ట్రాన్స్‌పరెన్సీ లేదు. చాలా బాగున్నాయి యాక్చువల్‌గా శారీస్. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. చిన్న చిట్ పల్లు. ఆహ్, ఇవన్నీ గూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ గాబట్టి పల్లు అనేది మనకంత హైలైట్ చేయరండి. సో, చిన్న జరీ పల్లు అయితే వీవ్ చేశారు. ఎండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్‌తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి మూంగా క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్. సీక్వెన్స్ బ్లౌజ్. ప్యూర్ మూంగా క్రేప్ మీద మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ ఇచ్చి సీక్వెన్స్ తోటి ఫినిష్ చేశారు. చిన్న సీక్వెన్స్. మనకి బోర్డర్‌లో ఏదైతే కలర్ షేడ్ ఉందో చెప్పాను గదండీ! మనకు కొంచెం బ్రిక్ షేడ్ ఆఫ్ ఆరెంజ్. మీరు ఇంకా చెప్పాలంటే ఆరెంజ్‌లో కొంచెం లైట్ షేడ్ తీసుకోండి. అదైతే ఉంటుంది. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. మీకు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ. సో, దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉంది. కొంచెం పింక్ షేడ్, కొంచెం ఇంగ్లీష్ టోన్ ఆఫ్ షేడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. డిఫరెంట్ పింక్.
మొత్తం శారీ మొత్తం గూడా ఇలా చెక్స్ వచ్చినియి. అక్కడక్కడ మనకి సెల్ఫ్ ప్రింట్ కింద, సెల్ఫ్ డిజైన్ కింద చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఎంబోస్ చేశారు. అండ్ బోర్డర్స్ చూసారా? ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి ఇది కొంచెం డార్క్ అంటే పింక్‌లోనే కొంచెం ఇలా బేబీ పింక్ టోన్ షేడ్ మీద మనకిలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్, క్రీపర్స్ ఇచ్చారు. చిన్న చిన్న సన్‌ఫ్లవర్స్ అలాగా మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా బావుంది యాక్చువల్‌గా ఈ శారీ గూడా. అండ్ బార్డర్ వచ్చేసి 2-3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే ఈ సైడ్ రన్ అయిందండి. అదర్ సైడ్ వచ్చేసి మనకి 7-8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. యాక్చువల్‌గా ఈ బార్డర్స్ అయితే చాలా హైలైట్‌గా ఉన్నాయండి. చాలా క్లాసీ లుక్ ఇస్తాయి మీకు ఖచ్చితంగా. అండ్ ఇవొచ్చి 7-8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ మనకిలాగా లైట్ బేబీ టి బేబీ పింక్ టోన్ షేడ్‌లో మనకి ఫినిష్ చేశారు. దాని మీద క్రీపర్స్ డిజైన్ లాగైతే వచ్చింది. ఇలా ఉంది ఓవరాల్ శారీ. చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా యూనిక్‌గా ఉంది ఈ శారీ అయితే. సో, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బావుందండి యాక్చువల్ శారీ. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. చిన్న చిట్ పల్లుతో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బాడీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్‌లో మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ యాస్ వెల్ యాస్ స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి చంద్రకాంత కలర్ షేడ్‌లో ఉంది. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆ కలర్ షేడ్‌లో ఉందండి. మొత్తం శారీ మొత్తం గూడా ఇలా జెరీ చెక్స్ తోటి ఫినిష్ అయింది. అండ్ ఇక్కడొచ్చి మనకి పిచ్ వై ప్రింటింగ్, కౌ డిజైన్ వచ్చింది. యాస్ వెల్ యాస్ చిన్ని చిన్ని లోటస్ ఫ్లవర్స్ అండి. యాక్చువల్‌గా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ గూడా మనకిలా ఎంబోజ్ అయినట్టున్నాయి. చాలా బావుంది యాక్చువల్‌గా ఈ ప్రింట్. ఇది మళ్ళీ రీస్టాక్ చేసాము. సో, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గనక తీసుకోండి. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా కొంచెం మీడియం జెరీ చెక్స్ అండి. మరీ మైన్యూట్ కాదు. కొంచెం చిన్న జెరీ చెక్సే. అండ్ బార్డర్ వచ్చేసి ఒక 7-8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ఇది గూడా మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది. అండ్ బార్డర్‌ని హైలైట్ చేస్తూ మనకిలా పిచ్ వై ప్రింటింగ్‌తో అయితే ఫినిష్ చేశారు. ఈ లోటస్‌లు గూడా చక్కగా ఎంబోజ్ అయినట్టు ఉన్నాయండి. చాలా బావుంది యాక్చువల్‌గా శారీ ఇది గూడా. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. చిన్న చిట్ పల్లు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ అండి. మనకి బార్డర్‌లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ షేడ్‌తో ఫినిష్ అయింది. స్ట్రైప్డ్ లైన్స్ విత్ సీక్వెన్స్ బ్లౌజ్. మీరు ఇంక వేరే బ్లౌజ్ పీస్ గూడా ఏం తీయవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించేసుకోవచ్చండి. చాలా మంచి క్లాసీ లుక్ ఉంటుంది. చాలా ట్రెండీగా గూడా ఉంటాయి శారీస్. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్‌తో ఫినిష్ అయింది. ఇది గూడా మనకి సేమ్ డిజైన్, ప్రీవియస్ డిజైనేనండి. బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ ఉందంతే. మొత్తం శారీ మొత్తం గూడా ఇది పీకాక్ బ్లూ షేడ్ తోటి ఫినిష్ అయింది. అండ్ జెరీ చెక్స్ అయితే వచ్చాయి. ఇది మనకి కొంచెం డిఫరెంట్ కలర్ అండి. ప్రీవియస్‌గా చూపించిన దాని మీద మనకి కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా జెరీ చెక్స్‌తో ఫినిష్ అయింది. గోల్డ్ జెరీ చెక్స్. అండ్ ప్ర బార్డర్ వచ్చేసి మనకి 6-7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ కలర్ ఆఫ్ జెరీ వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మనకి కౌ డిజైన్ యాస్ వెల్ యాస్ లోటస్ తోటి ఫినిష్ అయింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ శారీ గూడా. చాలా డిఫరెంట్ కలర్ షేడ్. యూజువల్‌గా మనకి పీకాక్ బ్లూ అంత దొరకదు. అండ్ ఇక్కడొచ్చేసరికి ఒక 2-3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ మనకిలా పిచ్ వై ప్రింటింగ్ అయితే వచ్చింది. మీరు సింగిల్‌గా అన్నా వేర్ చేయొచ్చు. ప్లీట్స్ పెట్టుకొనైనా వేర్ చేయొచ్చండి. సింగిల్‌గా వేర్ చేసినా కూడా చాలా బావుంటుంది యాక్చువల్ లుక్. ఎటువంటి ట్రాన్స్‌పరెన్సీ లేదు. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. చిన్న చిట్ పల్లు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కొంచెం లైట్ షేడ్ అయిందండి. బాడీ ఫ్యాబ్రిక్ మీద కొంచెం లైట్ షేడ్ అయితే అయింది. మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ విత్ స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం ఆఫీస్ వేర్ శారీస్ అయితే చూపిస్తున్నానండి. ఇవి మనం ప్రీవియస్‌గా కూడా చూసాము. సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసిన వాళ్ళు నెక్స్ట్ దీనిలో డిజైన్స్ కూడా మళ్ళీ పర్చేస్ చేస్తున్నారు. సో, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ మనకి ఆఫీస్ వేర్‌గా లేకపోతే జర్నీస్‌కి వెళ్ళేటప్పుడు లేదంటే ఐ మీన్ టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుందండి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా క్లాస్ ఐటెమ్. చాలా క్లాసీగా
ఉంటాయి శారీస్. మీరు వేర్ చేసినా గూడా అంటే ఐ మీన్ యూజువల్‌గా హై నెక్ పెట్టించుకుంటారు. అలా వేర్ చేసినా కూడా చాలా బావుంటాయి యాక్చువల్‌గా. చాలా మంచి శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఇది మనకి న్యూ ప్యాటర్న్. నేను ఓల్డ్ ప్యాటర్న్స్ గూడా ఉన్నాయి. అవి గూడా రీస్టాక్ చేశాము. అవి గూడా నేను చూపిస్తాను. మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అవి గూడా పర్చేస్ చేయండి. అండ్ ఇదొచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్ తోటి ఫినిష్ అయింది. అండ్ అక్కడక్కడ గూడా మనకి కొంచెం పీచ్, కొంచెం లైట్ బేబీ పింక్ టోన్ షేడ్, మెజెంటా పింక్ షేడ్ తోటి మనకి వచ్చిందండి. ఇదంతా గూడా మనకి క్రీపర్స్ డిజైన్ అయితే ఫినిష్ చేశారు. చిన్న చిన్న లీవ్స్ తోటి క్రీపర్స్ డిజైన్ లాగా బీజ్ కలర్‌తో అయితే ఫినిష్ చేశారు. చూసారా ట్రెండీగా ఉంది గదండీ! మొత్తం శారీ మొత్తం గూడా చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచ్ ఆఫ్ బోర్డర్ అయితే రన్ అయింది. యాక్చువల్‌గా ఈ జెరీ బోర్డర్స్ అనేవి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అవుద్దండి. మనకి టూ మచ్ ఆఫ్ గోల్డ్ జెరీ అంటే పట్టు లుక్ ఆఫ్ గోల్డ్ జెరీ కాదు. అంటే మీకు ఆహ్, త కొంచెం తక్కువ ప్రైస్‌లో గూడా డోలా సిల్క్‌లో మనకి గోల్డ్ జెరీ వస్తుంది. బట్ ఆ గోల్డ్ జెరీ కాదు. లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ మనకి క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ దీనిలో గూడా మనకి మీనాకరి వీవింగ్ అయితే వచ్చిందండి. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అదర్ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి కొంచెం సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చిందండి. డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్. ఇది మనకి ఆనియన్ పింక్‌లో గూడా కొంచెం డార్క్ షేడ్. దాని మీద మనకి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. మనకి బార్డర్ ఏదైతే ఉందో దాంతో హైలైట్ చేశారు. సో, యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1395. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి బేస్ షేడ్ వచ్చేసి కొంచెం పిస్తా గ్రీన్ షేడ్‌లో ఉంది. అంటే బాడీ కలర్ వచ్చేసి దాని మీదొచ్చి మనకి యూజువల్‌గా ఏంటంటే కొంచెం బీజ్‌లాగా గూడా మీకు కనిపించొచ్చు. అంటే అంత లైట్ షేడ్. దాని మీద వచ్చిన ప్రింట్ వచ్చేసి మనకి థిక్ కలర్‌లో పర్పుల్ షేడ్ తోటయితే ఫినిష్ అయింది. కొంచెం పర్పుల్ అండ్ లావెండర్ మిక్స్డ్ షేడ్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్రింట్. యాక్చువల్‌గా మనం ఇది వేర్ చేస్తే దాని క్లాసీ లుక్ అనేది అసల నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అంత బావుంది యాక్చువల్‌గా శారీ. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి పాస్టల్ షేడ్‌తో ఫినిష్ అయింది. లైట్ షేడ్ ఆఫ్ లావెండర్ తోటి మనకి కాపర్ జెరీ ఫినిషింగ్ తోటి మనకి వచ్చింది. చాలా బావుంది యాక్చువల్‌గా. మీనాకారి వీవ్ తోటయితే ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా ప్రింటెడ్ పళ్ళు అండి. మనకిలా స్ట్రైప్డ్ లైన్స్‌లోనే డిజైన్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి బాడీ కలర్ మీద మనకి పర్పుల్ షేడ్ ఉంది కదా! పర్పుల్ అని గూడా అనలేం. కొంచెం వైలెట్ షేడ్ తోటి అలాగా కొంచెం డార్క్ వైలెట్ షేడ్ తోటి మనకి ఫినిష్ అయింది. స్లీవ్స్‌కొచ్చేసరికి లైట్ లావెండర్‌తో ఫినిష్ అయింది. యాక్చువల్‌గా ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉందండి. సో, దిస్ ఈస్ ద ఔట్‌లుక్. మీకు లుక్ వైస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1395. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి ఇది ఆల్రెడీ మీరు చూసిన డిజైనే. చాలామంది రీస్టాక్ గూడా అడిగారు. అండ్ దీనిలో గూడా తులిప్స్ డిజైన్ గూడా ఉంది. బట్ అదైతే రీస్టాక్ అవ్వలేదు. ఇదొచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ తోటి ఫినిష్ అయింది. బేస్ కలర్ వచ్చి మనకి బీజ్ కలర్‌తో ఫినిష్ అయింది. ఈ హాఫ్ వైట్ ఆర్ బీజ్ మీద మనకి చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తున్నాయండి డిజైన్స్ గూడా. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా మల్టీ కలర్ యాస్ వెల్ యాస్ లైట్ షేడ్ ఆఫ్ పర్పుల్ తోటి మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. అండ్ ఇందులో గూడా మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది. ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. యూజువల్‌గా లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు గదండీ! చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని వాళ్ళు యూజ్ చేసిన చాలా డిగ్నిఫైడ్ లుక్ అయితే వస్తున్నాయండి శారీస్. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రికే బట్ స్ట్రైప్డ్ లైన్స్ కింద కొంచెం టస్సర్ ఫినిషింగ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బార్డర్‌తో ఇచ్చారు. సో, లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1395. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి తులిప్స్ డిజైన్. ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో గూడా మీరు చూసుంటారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ డిజైన్‌కి కూడా. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి బీజ్ కలర్ ఆర్ హాఫ్ వైట్ తోటి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా ఇలా తులిప్స్ డిజైన్‌లా వచ్చిందండి.
చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది గూడా. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి కొంచెం కాపర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్డ్ షేడ్ ఆఫ్ జరీలా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక 6 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా మనకి రన్ అయింది. అండ్ ఈ సైడ్ వచ్చి ఒక 2-3 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్. ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో యాక్చువల్‌గా. చాలా మంచి ఫ్యాబ్రిక్. చాలా సాఫ్ట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళుతోటైతే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్. మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారండి. ఈ గ్రీన్ షేడ్ వచ్చేసి మనకి ఆహ్, రామా గ్రీన్ అంటారు చూడండి. ఆ టైప్ ఆఫ్ షేడ్. దీని మీద సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. యాక్చువల్‌గా ఈ టైప్ ఆఫ్ జరీ బోర్డర్స్ అంటే మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జరీ గానీ, కాపర్ జరీ గానీ మనకి చాలా క్లాసీ లుక్ ఇస్తాయండి. మనం అంటే చిన్న చిన్నగా అలా జర్నీస్‌కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఆఫీస్ వేర్‌గా గానీ యూజ్ చేసినప్పుడు మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తాయి ఇవి. అండ్ కమింగ్ టు ద అవుట్‌లుక్. దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1395. సో, చూసారు కదండీ ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏ శారీ అయితే బాగా నచ్చిందో అదైతే కామెంట్‌లో పెట్టండి. అండ్ మీ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూస్‌గా ఇవ్వండి. లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.